గంధం సొద్దుతూ ఆ గిన్నె కింద పడి పాడు గిన్నె పగలు కొట్టుకుంది. ఏమండి అమ్మాయిని ఒకసారి పిలవండి. మొదటిసారి మా ఇంటికి వచ్చారు కదా, అదేమో ముద్దుల మరదలు, చక్కని చుక్క. మీరే పిలవండి. ఏమన్నారు? ఏనండి రాదేంది అమ్మాయి ఏమన్నా అలా పిలిస్తే పనిలో ఉందా? మీ పనిలోనే ఉంది. అయినా మా చిన్న పిల్లానికి ఎంత జోష్ ఉండాలి, ఎంత హుషారు. ఇదేం మనుషులు బరాయించే వ్యవహారం కాదే. అది కానీ నీ అమ్మ కడుపు మాట ఏది ఇంతలో దోసావు? అది కాదండి, అమ్మ లోపల నుంచి తోసిందా వచ్చి మీ మీద పడ్డా. ఎప్పుడు వస్తే నా మీద పడ్డా? ఇటు నుంచి నేనేం దోస్తే అటు నుంచి అక్కడ వస్తే ఏమండి దీనికి తోపడం ఏంటండి? చిన్న గుద్దులాగా అదే ఏమండి, ₹1 ఎవరా? ₹1 ఏం జరిగిందని? ఏం జరగాలి? ఏం లాభం వచ్చిందా? ఏం లాభం రావాలి? అమ్మకి NDS లో ₹50 ఇచ్చారు. అయితే నాకు ₹100 ఇవ్వండి. అమ్మకు 50, నీకు 100. అసలు అమ్మ సర్వీస్ ఎంత, నీ సర్వీస్ ఎంత? అసలు సొమ్ము 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 ఏం చేసుకుంటారు మీరు? సొమ్ము కాదు సొమ్ము ఎందుకే? ఏదైనా ఖాతా వాళ్ళని చూసుకొని ఖాతా పెట్టుకో. మరేమో ఆడపిల్లని, పైగా చిన్న పిల్లని నాకు ఎవరిస్తారు అప్పు? అయ్యో నీకు ఇంకా వ్యాపారంలో అది జరగలేదే. ఇవ్వండి. ఇద్దాం అనుకుంటున్నా. ఏ జేబులే పెట్టాము పెట్టుకోవాలా? తినండి తినండి తినండి. నా సొమ్ము ఎంతంటారా? తినండి. చెరువు తగ్గింది, ఊరి మీద పడింది. మై సంపాదించడం మనం ఖర్చు పెడతాం. ఎంపు చేసామంటే తినండి. ఇంకా వచ్చావో లేదో తినండి తినండి తినండి. రూపెచ్చిందే తింటున్నాం. మరి అక్క ఓహో నిజంగానే చిరిగిపోయింది. సొమ్ము దగ్గర లెక్క చేసే పనే లేదు. సొమ్ము దగ్గర లెక్క చేసే పని లేదు. కట్టలు కట్టలు సొమ్మిస్తే లెక్క చేసే పనే లేదా? అక్క చెల్లుతుందా? ఈ డబ్బులు అమ్మకిస్తా. ఈ చిరిగిపోయిన నోటు మన దగ్గర ఒక 2 ముక్కల నోటు ఉంది. అవి 2 7 మారుతుంది అమ్మ. డబ్బులు ఇచ్చారు. వ్యాపారంలో ఎన్ని దండగా డబ్బులు ఇచ్చారు కదా. అక్క పక్క నిలబడండి. మీ ఇద్దరు ఎలా ఉన్నారు చెప్తా. ఒక్కసారి ఎలా ఉన్నారు చెప్తా. అది కాదండి, కొంచెం రెస్ట్ తీసుకోవడం కుదరదా? కుదరదు, అస్సలు రెస్ట్ కుదరదు. ఏం అలిసిపోయారని రెస్ట్ తీసుకుంటున్నారు? కొడు దగ్గర మయ్యి వాడు ఊరం ఉంచడుగా. ఇది తీసి అడి పెట్టుకుంటాడు, అడి తీసి పెట్టుకుంటాడు, తీసి అంతేగా. అబ్బా రండి, ఈ రోజు మీ అదృష్టం పండింది. ఏండోయ్ పండగ పని వాడు ఎందుకు ఎదురవుతాడు? అసలు మీరిద్దరు ఎంత బాగున్నారు చెప్పమంటారా? చెప్పమంటారా? చూడు చూసి చెప్పు. చూసే చెప్తున్నానండి. రామ్మ చిలకమ్మ ప్రేమ మలకమ్మ, రామ్మ చిలకమ్మ ప్రేమ మలకమ్మ.
బంగారు తాటలో పెడతారా పెడతా అలా ఉన్నారు. ఏం బాలా బాగాలేదు అస్సలు కాదు. అటువంటి పడరా ఎగలేక చూసుకుందాం అమ్మతో పడుతుంది ఎవరద్దా అమ్మతో పెద్దతో మీ అమ్మతో ఎక్కడ కడాయిపోయి కడవైపు ఉంటది ఉండండి ఉండండి నాతో పట్టుకొస్తా నీ అంత సైజు తక్కువ కొద్ది బొమ్మ పెంచి మన కనపడదు చూడక చూడండి మీ అందం చూసుకున్నాడికే అర్థమే కదా కావాలి. నా గదిలో కావాల్సిన అర్థాలు ఉన్నాయి. ఇటు చూస్తే ఒకలా కనబడుతుంది, ఇటు చూస్తే ఒకలా కనబడుతుంది, ఎదర చూస్తే ఒకలా కనబడుతుంది, వెనక చూస్తే ఇంకోలా కనబడుతుంది. వస్తారా? పైన కూడా పెట్టారండి అర్థం పైన అంతా అబద్ధమే. మొత్తం అద్దంతా సీలింగ్ చేశారు ఎక్కడ చూసుకున్నా బాగానే ఉంటుంది ఇటు చూసినా మీరు 2, 3, 4 రకాలుగా కనబడతారు. ఏమండి అమ్మాయిని చెప్పింది తెలుసా? గీత గీత అక్క బావ లోపల ఏం చేస్తున్నారో ఏమో నాకు కూడా తెలియదు, నువ్వు చూసి నేర్చుకోమ్మా అంది. అది చేసేటప్పుడు చూసి ఏమో అది ఏం చేస్తున్నావు చూసి నేర్చుకోమంది. అక్క మంచం పైన నేను మంచం కింద ఉంటాగా, అక్క మంచం కింద నేను మంచం పైన ఉంటాగా. దడుచుకు ఏమండి ఏమండి నేను వచ్చేదే అస్సలు తగ్గేదేలా. ఎవరు చెప్పి నేను అస్సలు తగ్గా. చిన్నపిల్లలు చూసి ఏది అలా జరిపిస్తున్నారేంటి? అమ్మాయి తొందర పడుతుంటే తొందర మీకా అమ్మాయికా? అమ్మాయి తొందర పడుతుంది గదిలో తీసుకెళ్ళి కాస్త ఆగండి, గదిలోకి రమ్మన్నాను.